కామ్రేడ్స్, మిత్రులారా, అందరికీ పేరు పేరున విప్లవాభివందనాలు. ఈరోజు ఒక రోజంటూ డిఎస్ఎన్ కోసం ఇలా మాట్లాడవలసి వస్తుందని, అది ఇంత తొందరగా వస్తుందని మనం ఎవరం ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు. కానీ సమాజంలో జరుగుతున్న అనేక మార్పులలో భాగంగా ఈ సమాజం గురించి తపించే వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి పోరాటంలో, జీవితంలో విశ్రాంతిని తీసుకోవటమా, నిష్క్రమించటమా, ఏదో ఒకటి జరుగుతూ ఉన్నది. ఈ నిష్క్రమించటం అనేది అర్ధాంతరంగా నిష్క్రమించటం, అది కేవలం వ్యక్తికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి నష్టం. సరళక్క 4 కన్నీటి చుక్కలు రాలుస్తూ ఉంది. తన జీవిత సహచరి గనక, పిల్లలు, తండ్రి లేడు గనక ఖచ్చితంగా ఆ బాధ వెంటాడుతూ ఉంటుంది. తండ్రి జీవించి ఉన్నాడు గనక, బహుశా ఒక తండ్రి జీవించి ఉండగా తన కళ్ళ ముందు తనకు పుట్టిన బిడ్డను కోల్పోవటం, అది అతిపెద్ద విషాదం. ఆ తండ్రికి ఆ దుఃఖం ఉంటుంది. అయితే ఆ కుటుంబానికి మాత్రమే సంబంధించిన దుఃఖం అయితే ఇవాళ ఒక 200-300 మందిని ఇక్కడ సమకూరే అవకాశం లేదు. ఇది సామూహిక దుఃఖంగా మారింది. సామూహిక దుఃఖంగా మారడానికి కారణం, ఒక మనిషి తన జీవితంలో ఆచరించిన ఆచరణ, నడిచిన ప్రయాణం. ఇది మాత్రమే చివరికి మిగులుతుందని మళ్ళీ మళ్ళీ సమాజంలో రుజువైంది. ఇవాళ కొత్తగా రుజువు అవటమే కాదు, వేల సంవత్సరాలుగా రుజువు అవుతూ ఉన్నది. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక మార్క్స్, ఒక లెనిన్, ఒక మావో, ఒక చార్ మజుందర్, ఇలా ప్రతి సందర్భంలో అది రుజువు అవుతూ ఉంది. వ్యక్తి మరణిస్తే కేవలం కుటుంబానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఆ మనిషి సమాజానికి సంబంధించిన మనిషి అయినప్పుడు. ఒక కవి రాశాడు, అతడి జననం ఆ తల్లి నొసటి మీద పూసిన నవ్వు, అతడి మరణం కోట్లాది తల్లుల విషాద దుఃఖం అని రాశాడు. ఎవరి మరణమైనా ఈ విషాదంగా ఇంతమంది కోట్లాది మంది దుఃఖంగా మారడానికి కారణం ఏమై ఉంటుందంటే, మన పుట్టుక మన చేతుల్లో లేదు. ఎవరమైనా సరే, ఏ తల్లి గర్భంలో పుడతాము, ఏ ఇంట్లో పుడతాము, ఏ కులంలో పుడతాము, ఏ మతంలో పుడతాము, ఏ జిల్లాలో పుడతాము, ఏ ఊరిలో పుడతాము అనేది మనకు సంబంధం లేదు. పుట్టిన తర్వాత ఎవరి కోసం జీవిస్తాం అనేది మాత్రం మన చేతుల్లో ఉంది. ఎవరి కోసం పనిచేస్తామనేది మాత్రం మన చేతుల్లో ఉంది. ఎవరి కోసం మరణిస్తామనేది కూడా మన చేతుల్లోనే ఉంది. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన. డిఎస్ అనే ఈ పొడి అక్షరాలు, 3 అక్షరాలు, ఈ దేవిరెడ్డి నాగేశ్వరరావు అనే 3 అక్షరాలతో డిఎస్ అనే ప్రేమగా పిలుచుకునే మనం అందరం, ఇవాళ మన ముందు ఆయన లేడు, కానీ వదిలి వెళ్ళిన ఆశయాలు ఉన్నాయి. ఆ ఆశయాల గురించే మనందరం తపన పడుతున్నాం. విలువల గురించే మనం అందరం మాట్లాడుతున్నాం. ఆ విలువలను సాధించుకోవడానికి, ఆ విలువలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక సాధారణ గణేష్ అన్న చెప్పాడు, ఒక మనిషి నిర్మాణం అనేది ఎట్లా జరుగుతుంది? విడిగా జరగదు. ఏ మనిషి నిర్మాణం కూడా విడిగా జరగదు. మనం అనుకుంటాం, కొందరు అనుకుంటారు, కొందరు రాస్తారు. అది కేవలం కొందరికి సంబంధించిన విషయం మాత్రమే. అది ఎప్పుడైనా సరే ఒక మనిషి పరిణామం, వికసించటం మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి జరుగుతుంది. కేంద్రకం కుటుంబం, తర్వాత సమాజం, ఆ తర్వాత చదువు, ఆ తర్వాత ఉద్యమం. ఇన్ని స్థానాల్లో, ఇన్ని స్థాయిలలో, ఇన్ని తలాల్లో మనిషి నిర్మాణం జరుగుతుంది. అట్లా నిర్మాణం అయ్యాడు కనుకనే ఇవాళ డిఎస్ఎన్ గురించి మనం అందరం ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం. ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టినవాడు, చదువుకోవటమే కష్టమైన కుటుంబంలో పుట్టినవాడు, చదవటమే ఒక పోరాటం, అన్ని సమకూరిన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు చదువుకొని ముందుకొచ్చి సమాజం గురించి ఆచరించి ఒరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చదవటమే ఒక సవాల్. ఆ కుటుంబం నుంచి వచ్చాడు. అన్ని సమకూరిన, అన్ని అమరిన కుటుంబం నుంచి రాలే. ఒక పోరాటం, బడికి వెళ్ళటం పోరాటం. వెళ్ళాలంటే వ్యవసాయ పని చేసుకొని వెళ్ళాలి, లేదా బడికి వెళ్ళి వచ్చి చేయాలి. అనివార్యంగా ఒక వెట్టి చాకిరీ చేయవలసిన పరిస్థితి. వెట్టి చాకిరీ అనే మాటను
మనం ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వింటూ ఉంటాం, వెట్టి చాకిరి వ్యవస్థ అమలైంది అని. వెట్టి మాదిగ, వెట్టి మాల, వెట్టి చాకలి, వెట్టి మంగలి, వెట్టి గౌడ ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. అట్లాంటి ఒక వెట్టితనం అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్న ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉన్నది. కనుక సహజంగా అందరిలాగా చదువుకొని ఉంటే, అన్ని సమకూరి ఉంటే బహుశా ఆయన ఇక్కడ మాత్రమే కాదు, దేశంలో ఇంకా ఎక్కడెక్కడికి విస్తరించేవాడు. కానీ తనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి సమాజం గురించి ఆలోచించాడు. ఆ ఆలోచన తన జీవితంతో ముడిపడి ఉన్న ఆలోచన. అట్లా పోరాటం చేసి చదువుకోవడానికి కష్టపడి ఇంటర్మీడియట్లో ఫీజు కట్టడమే కష్టమైన రోజు గురించి నాకు చెప్పాడు. ఆయన రిటైర్మెంట్ ఇక్కడే ఇదే వేదిక మీద అనుకుంటా రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. 2023 ఏప్రిల్ 30వ తారీఖు నాడు ఇక్కడ మాట్లాడుకున్నాం. 2 సంవత్సరాలు కూడా గడవలేదు. ఆయన ఉద్యోగ విరమణ చేసి 2 సంవత్సరాలు కూడా గడవలేదు. 2 సంవత్సరాలు గడవక ముందే మళ్ళీ తిరిగి ఇట్లా మాట్లాడుకోవడం మనందరికీ బాధనే. ఆ రోజు ఒక మాట చెప్పాడు ఆయన నాకు. నేను కారులో వస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడితే ఒక మాట అన్నాడు. ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో బైపీసీలో చేరితే ఎలా ఉంటుంది, సిఈసీలో చేరితే ఎలా ఉంటుంది, హెచ్ఈసీలో చేరితే ఎలా ఉంటుంది, దేనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని ఆలోచించి గ్రూప్ని ఎంపిక చేసుకునే పరిస్థితి ఈ దేశంలో కొందరికే ఎందుకు ఉంటుంది ఆలోచించండి. ఇది పేదవాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఇది డిఎస్ఎన్ లాంటి కుటుంబాలకి ఎందుకు ఉంటుంది? లేదా ఏదో ఒక గ్రూప్ అయిన తర్వాత తన ఇష్టంతో సంబంధం లేకుండా ఒక గ్రూపులో చేరాక చివరికి ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితి కూడా కొందరికి ఎందుకు ఏర్పడుతుంది? ఎగ్జామ్ ఫీజు కట్టలేక, పరీక్షలు రాయలేక చదువును అర్ధాంతరంగా వదిలేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అట్లాంటి జీవితం నుంచి డిఎస్ఎన్ ప్రవేశం మొదలైంది. పొన్నూరు అంటే మీ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో ఉండే హేతువాద ఉద్యమం, అక్కడ ఉండే నాస్తిక భావజాలం. సహజంగా మొట్టమొదలు ఎవరైనా సరే ఏదో ఒక ప్రభావానికి గురి కావాలి. దేవుడి ప్రభావానికన్నా గురి కావాలి, దేవుడు లేడన్న ప్రభావానికన్నా గురి కావాలి. ఈ 2 ప్రభావాలే ఉంటాయి మన సమాజంలో. అయితే మతం లేకపోతే మతంతో సంబంధం లేదు. ఎక్కువ మేరకి మత ప్రభావంతో ఈ దేశం ఆనాటి నుంచి ఈనాటి వరకు మత ప్రభావానికి గురయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కానీ చాలా అరుదుగా డిఎస్ఎన్ దేవుడు లేడనే భావానికి గురయ్యాడు. అక్కడ ఆయన మూలం పడింది. ఒకవేళ ఆ ప్రభావం పడి ఉండకపోతే డిఎస్ఎన్ ఇంకెక్కడికి ప్రవేశించేవాడో తెలియదు మనకి. మొదలు హేతువాదిగా ప్రారంభమై మెల్లగా ఆయన పుట్టిన కాలం కూడా చూడండి మీరు. 63లో పుట్టాడు. 63 పుడితే 67కి నక్సల్బరీ నిప్పురవ్వ రాజుకున్నది దేశంలో. చారు మజందర్ ఆ పోరాటం నాయకత్వం వహించి ఒక కాలం అది. ఆయన 73కి వచ్చేసరికి 10 ఏళ్ల వయసే. 80లకు వచ్చేసరికి నవయవనంలోకి ప్రవేశించాడు. సరిగ్గా 80లోనే ఆయన రాజకీయ వాతావరణం మొదలైంది. అంటే ఈ భారతదేశంలో ఉన్న రాజకీయాలు, ఏ రాజకీయాలు ఎవరి మీద ప్రభావం వేస్తున్నాయని అనుకున్నప్పుడు నక్సల్బరీ కాలంలో జన్మించిన డిఎస్ఎన్ ఆ తర్వాతి కాలంలో చాలా సహజంగా ఆ రాజకీయాల వైపు, మార్క్సిజం లెనినిజం వైపు ప్రయాణం చేశాడు. ఆ మార్క్సిజం లెనినిజం అనేది ప్రాపంచిక దృక్పథంగా పెట్టుకున్నాడు కనుక మనిషి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. 75లో ఎమర్జెన్సీ వచ్చింది. 70 ఏళ్ళు ఎమర్జెన్సీ పోయింది. ఎమర్జెన్సీ పోయిన తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థి యువతరం ఏం ఆలోచిస్తున్నది? సరిగ్గా 17-18 సంవత్సరాల వయసులో డిఎస్ఎన్ ఏం ఆలోచించి ఉంటాడు? ఒక గుంటూరు, ఒక నరసరావుపేట, ఒక తెనాలి, విఎస్ఆర్ కాలేజీ, ఒక ఉస్మానియా యూనివర్సిటీ, గుంటూరు మెడికల్ కాలేజ్ లేదా కలకత్తా యూనివర్సిటీ ఏం ఆలోచిస్తున్నాయి అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఏం ఆలోచిస్తున్నాయి? ఇక్కడున్న యూత్ సరిగ్గా ఆలోచనలే ఆయన మీద పడ్డాయి. ఏం ఆలోచిస్తున్నారంటే చదువులనేవి ఇవి ఈ దేశంలో మనం చదివే చదువులు సంపూర్ణంగా ఈ సమాజాన్ని మార్చే చదువులు కాదు, సంపూర్ణంగా మన జీవితాన్ని మార్చే చదువులు కాదు. కనుక ఈ చదువులు ఈ మొత్తం సమాజాన్ని మార్చలేనప్పుడు సమాజాన్ని మార్చడానికి కావలసిన ప్రాపంచిక దృక్పథాన్ని మన జీవితంలో భాగం చేసుకొని తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. గో టు ద విలేజెస్. ఆనాడు రాడికల్ స్టూడెంట్స్ ఇచ్చిన నినాదం ప్రజల వద్దకు వెళ్ళండి, గ్రామాలకి తరలండి అనే నినాదం. ఆ గ్రామాలకి తరలండి అనే నినాదంలో ప్రభావానికి గురైన డిఎస్ఎన్ హేతువాద ఉద్యమం నుంచి మెల్లగా రాడికల్ మూమెంట్, రాడికల్ అంటే మావోయిజం, మార్క్సిజం ఇటువైపు ప్రయాణం చేశాడు. ఎప్పుడైతే ఆ ఇజాన్ని తన జీవితంలో భాగం చేసుకున్నాడో తిరిగి ఆయన 80-81లో అనివార్యంగా అవసరంగా ఉద్యోగంలో చేరాడు. లేకపోతే అన్ని సమకూరి ఉంటే
ఆయన బహుశా ఇవాళ ఈ రూపంలో ఉండేవాడు కాదు. అవసరం కొద్దీ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తే ఇవాళ డిఎస్ఎన్ ఎందుకు అవుతాడు? ఎందుకు మాట్లాడుకుంటాం ఇలా? చాలామంది కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తారు. చాలామంది కేవలం సంఘంలోకి వస్తే విప్లవం, తాను పనిచేసే చోట విప్లవం ఉండదు. తన చుట్టూ మనుషులు ఉంటారు, ఒక 100 మంది మనుషులు ఉంటారు. ఒక స్కూల్ అయితే టీచర్ అయితే ఒక 500 మంది విద్యార్థులు ఉంటారు, తన చుట్టూ 10 మంది టీచర్లు ఉంటారు. ఒక ఆఫీసులో పనిచేస్తే ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడరు మన విప్లవకారులు ఎవరు కూడా. విప్లవం ఎక్కడంటే వేదిక మీదకి వచ్చినాక విప్లవం, ఆ తర్వాత ఉండదు. డిఎస్ఎన్ అట్లాంటి మనిషి కాదు కదా. గణేష్ అన్న చెప్పాడు కదా, దగ్గరగా చూశాడు కనుక గణేష్ అన్న చెప్పాడు. డిఎస్ఎన్ తను ఏ రంగంలోకి పోతే ఆ రంగంలో దాన్ని పట్టించుకుంటాడు, తనదిగా మార్చుకుంటాడు. ఇది తనది మాత్రమే కాదు, ఈ రంగంలో పనిచేసే మొత్తం ప్రపంచాన్ని, మొత్తం ప్రజల సమస్యగా ఆయన భావిస్తాడు. అందుకే ఆ ఉద్యోగంలోకి ప్రవేశించాక అక్కడున్న సమస్యను చూశాడు, ఆయన అర్థం చేసుకున్నాడు. నేను ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా చదివాను. నాకు ఎప్పుడు బాగా గుర్తుండేది, మీ రంగంలోకి వస్తే నాకు బాగా తెలిసేది అది అమృతం కురిసిన రాత్రి అనే పుస్తకాన్ని దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాశాడు. అందులో ఆయన తపాల బంట్రోత్ అనే ఒక పోయం రాశాడు. మీలో కొందరికైనా ఆ విషయం తెలిసి ఉంటుంది. తపాల బంట్రోత్, ఆ తపాల బంట్రోత్ ఎలా ఉంటాడని అర్థం కావడానికి ఒక తిలక్ రాసిన లేదా డిఎస్ఎన్ అర్థం చేసుకోవాలన్నా మొదలు తపాల బంట్రోత్ జీవితంలోకి ఆయననే తపాల బంట్రోత్ అయిన తర్వాత ఆ జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. మై డియర్ సుబ్బారావు, కనిపించడం మానేశావు ఏమిటి? పోస్ట్ మ్యాన్ మీద గేయం రాయాలా? పోస్ట్ మ్యాన్ మీద గేయం రాయాలా? అందమైన అమ్మాయి మీద కానీ, చందమామ మీద కానీ, వంద్యుడైన ధీర నాయకుడి మీద కానీ, ఆ వంద్యుడైన ధీర నాయకుడి మీద కానీ పద్యాలల్లమని మా పూర్వులు శాసిస్తే ఎక్కడి పోస్ట్ మ్యానో ఈ గోల ఈ సాయంత్రం వేళ. ధనవంతుని స్తుతి చేస్తే 10 డబ్బులు రాలుతాయి, సచివోత్తముని స్మరిస్తే 10 కళ్ళు మన మీద వాలుతాయి. నీ ప్రార్థన కడుంగు అసభ్యం సుబ్బారావు, ఉత్త పోస్ట్ మ్యాన్ మీద ఊహలు రానే రావు, కవిత్వం రానే రాదు. 3వ పంచవర్ష ప్రణాళిక 7వ వన మహోత్సవ దినం బిర్లా, దాల్మియా, సినిమా, దలైలామా, యుద్ధం, పరమార్థం, రాజులు, రాజ్యాలు, తారుమార్లు, ఇటువంటివి చెప్పు. మరి నా తడాక, మరి చూడు నా తడాక, మృదు మాధ్య పదలాహరి తరంగ మృదంగ విలసద్వంగి మనోహరాల కావ్యాలు గేయాలై కొల్లలుగా రాస్తాను. కానీ తపాల బంట్రోతు మీద, వాహ తపాల బంట్రోతు మీద ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్న సైజు జీతగాడు, ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్న సైజు జీతగాడు, చెవిలో పెన్సిల్, చేతిలో సంచి, కాకి దుస్తులు, అరిగిన చెప్పులు, ఒక సాదా పేదవాడు, ఇంటింటికి వీధి వీధికి ప్రతిరోజు తిరిగేవాడు. ప్రైమ్ మినిస్టరా ఏమి కవిత్వం రాయడానికి? అయితే చూడు, ఆ కిటికీలో 2 విచ్చిన కలవల్లాంటి కళ్ళు, ఆ వీధి మొగం వైపే ప్రసరిస్తున్న చూపులు, మొళ్ళు, ఆ కళ్ళలో ఆతృత, ఆ గుండెలో గడిచిన దేశాంతర గతుడైన ప్రియుడి వార్త కోసం. అమ్మాయి 18 ఏళ్ల పడుసుదనాన్ని భద్రంగా దాచి పల్లెరములో పెట్టి ప్రాణనాథుడికి అందించాలనే నీ ఆశ నాకు అర్థమయ్యింది. అందుకే నీ చూపులు తుమ్మెద బారులు కట్టి, నీ కోరికలు గజ్జల వలె గలిగలించి వీధి వీధినంతా కలయి చూస్తున్నాయి. అడుగో పోస్ట్ మ్యాన్, ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు ఒక చిరునవ్వు. వెళ్ళిపోతున్న తపాల బంట్రోతు వెనక విచ్చిన 2 కలహర సరస్సులు, గుడిసె ముందు కూర్చున్న పండు ముదుసలి అవ్వ, గడిచిన బ్రతుకంతా కష్టపు నెత్తుటి కాలువ, కనపడని కళ్ళలో కొడిగట్టిన ప్రాణపు దీపములో తాను కనిన తన ప్రాణం, తనకు మిగిలిన ఒకే ఒక స్వప్నం, తన బాబు, తన ఊపిరి. అస్సాం రైఫిల్స్లో సోల్జర్ సింహాచలం కోసం నిరీక్షణ, క్షణ ప్రతిక్షణ. ఒక కార్డు ముక్క రాశాడా కొడుకు. బంట్రోత్ వెళ్ళు త్వరగా,
ముసలిదానికి మంచి వార్తను అందించు. ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని పరికించు. దూర భారాన ఉన్న కుమారుని కోసం ఒకచే తల్లికి చేరువవుతున్న నువ్వొక ఊరట. దగ్గరవుతున్న మిత్రుని లేఖ కోసం నిలిచిన తరుణుడికి నీ రాక ఒక బాసట. వర్తకుడికి, నర్తకుడికి, ఖైదూలో దొంగకి, హంతకుడికి, ఉద్యోగ శప్తుడైన నవీన యక్షకునికి, మనిషికి, రాక్షసునికి నువ్వు దూరాల దారాల్ని విచిత్రంగా ఒకే నిమిషము అనే కండె చుట్టూ త్రిప్పగల నేర్పరివి, కూర్పరివి. అదృష్టద్వం మీద నీ గమనం, శుభాశుభాలకి నువ్వు వర్తమానం. నీ మ్యాజిక్ సంచిలో నిట్టూర్పులు, నవ్వులు, పువ్వులు, ఆనందాలు, అభినందనలు, ఏడుపులు. ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం. కొందరికి పరిచయమైన నవ్వు, కొందరికి తలపంకించిన నవ్వు, కొన్ని వైపులనే చూడు. అందరికీ నువ్వు ఆప్త బంధువువి, అందరికీ నీవు వార్తను అందిస్తావు. కానీ నీ కథ మాత్రం నీటిలో మదనం అవుతూనే ఉంటుంది. ఇన్ని ఇల్లు తిరిగినా నీ గుండె బరువు దింపుకోవడానికి ఒక్క గడప లేదు. ఇన్ని కళ్ళు పిలిచినా ఒక్క నయనం నీ కోటు దాటి లోపలకు చూడదు. ఉత్తరం ఇచ్చి నిర్లప్తుడిలాగా వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు నీ జీవితం. ఈ జీవితాన్ని తిలక్ చూశాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అనే ఒక కవి చూశాడు, కవిత్వమైంది. ఈ జీవితాన్ని డిఎస్ఎన్ చూశాడు, దేవిరెడ్డి నాగేశ్వరరావు చూశాడు. చూసి ఊరుకుండలే. ఆయన కవిత్వం రాస్తే ఈయన పోరాటంగా మారాడు. ఈయన పోరాటం చేయాలనుకున్నాడు. ఆ జీవితాల్లో ఆ కన్నీళ్లను తూడడానికి కావలసిన ఆచరణ మార్గాన్ని రూపొందించుకోవాలనుకున్నాడు. అందుకే అప్పటికే ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలన్నీ పట్టించుకునేది కొందరినే పట్టించుకుంటాయి. ఆ కొందరు ఎవరై ఉంటారో మీకు ఎరికే. కనుక పట్టించుకోని వారి గురించి పట్టించుకోవటం. బాలగోపాల్ గారు అన్నారు ఒక సందర్భంలో, సార్ మీరు ఫలానా దాని మీద రాయలేదేమిటండి, మాట్లాడలేదేమిటండి అని అంటే ఆయన సమాధానం ఎట్లుండేదంటే, ఆ ఫలానా దాని మీద రాయడానికి చాలామంది ఉన్నారండి, మాట్లాడడానికి చాలామంది ఉన్నారండి, మాట్లాడడానికి గొంతే లేని మనుషుల గురించి మాట్లాడడానికి ఎవరు లేరు కనుక వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడాలి అనేవాడు. ఈ తపాల బంట్రోత్, ఈ సాధారణమైన తపాల బంట్రోత్, ఈయన గురించి మాట్లాడడానికి దేవిరెడ్డి నాగేశ్వరరావే కావాలి, డిఎస్ఎన్ఏ కావాలి. అందుకే ఈ గొంతు లేని వాళ్ళకి గొంతు ఇవ్వడం కోసం ఒక సంఘం, ఈ గొంతు లేని వాళ్ళకి ఒక ఆధారం కావడానికి ఒక కోఆపరేటివ్ సొసైటీ. ఏ ఆధారం లేని వీళ్ళకి ఇంత లోను తీసుకుందామంటే ఎక్కడ ఎవరిస్తారండి? లోన్ అయితే టాటాకి ఇస్తారు, బిర్లాకి ఇస్తారు, లక్ష్మీ మిట్టలకి ఇస్తారు, ఆదానికి ఇస్తారు, అంబానికి ఇస్తారు. మీకు ఇస్తారా? ఇవ్వరు కదా. మీకు లోన్ ఇవ్వాలంటే నీకు శాలరీ సర్టిఫికెట్ ఉన్నదా? నీకు లోన్ ఇవ్వాలంటే నీకెంత ఇన్కమ్ వస్తుంది, నీకెంత సర్వీస్ ఉన్నది, నువ్వు మళ్ళీ ఈ లోన్ ఎట్లా తీర్చగలవు, లేదా నీకు అదనపు ఆస్తులు ఉన్నాయా, భార్యకు ఉద్యోగం ఉందా, ఇన్ని ప్రశ్నలు అడిగే చోట లోనే ఒక గగనమైనప్పుడు బిడ్డ పెళ్లి చేసుకుందామన్నా, కొడుకును చదివించుకుందామన్నా, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులని హాస్పిటల్లో చూయిద్దామన్నా కాస్త డబ్బు ఒక 5,000 10,000 చేతులు లేని మనుషుల కోసం ఒక సొసైటీ నిర్మాణం అయింది. ఆ సొసైటీ నిర్మాణం తనకు పిల్లనిచ్చిన మామ నుంచి మొదలై దాన్ని ఆయన కొనసాగించాడు. అందుకే ఇన్ని రకాలుగా ఒక మనిషి విస్తరించాడు. ఈ విస్తరించిన మనిషి వ్యక్తిగతంగా నాకు ఒక 20 ఏళ్ళ నుంచి పరిచయమైంది. ఈ 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే తెనాలిలో ఈ కాలేజీలో సభలు జరిగినప్పుడు, విప్లవ రచయితల సభలు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చాలా మామూలుగా నా దగ్గరికి వచ్చి, నా ఉపన్యాసం అయిపోయిన స్టేజ్ మీద కిందికి దిగి కూర్చున్న తర్వాత వచ్చి నిదానంగా పక్కన కూర్చొని నా పేరు నాగేశ్వరరావు అని చెప్పి, నేను ఫలానా సంఘంలో పనిచేస్తాను, మాది ఫలానా సంఘం ఉన్నది, ఈ సంఘానికి సంబంధించి రాజకీయ శిక్షణ తరగతులు పెడుతున్నాము అన్నాడు. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. ఇంతకుముందు ఎవరు అన్నారు రాజకీయ శిక్షణ తరగతులు. ఆయన ఆలోచన అంతా ఎట్లా ఉండేదంటే శిక్షణ తరగతులు పెట్టాలనే ఆలోచన ఉండేది. నేను అన్నాను, ఏమిటి, ఎవరికి చెప్పాలి రాజకీయ శిక్షణ తరగతులు, ఏమి టాపిక్ అంటే తత్వశాస్త్రం చెప్పాలన్నాడు. ఇంత ఆశ్చర్యానికి గురయ్యాను. తత్వశాస్త్రం అంటే మామూలుగా అది చెప్పడమైనా లేదా వినటమైనా అర్థం చేసుకోవడమైనా కాస్త ఇబ్బందికరమైనది.
అట్లా కొంతమంది చేసేసారు అనుకోండి. తత్వశాస్త్రం అంటే ఇది మాయాజాలంలాగా మార్చేశారు. అయితే దాన్ని చెప్పాలన్నాడు. ఇంకా ఆశ్చర్యానికి గురై సరే ఒక డేట్ చెప్పాడు. నేను ఆ రోజు వచ్చాను. వచ్చిన తర్వాత తత్వశాస్త్రం క్లాస్ మొదలైంది. ఏప్రిల్ మే అనుకుంటా. టెంట్లు వేశారు. విపరీతమైన ఉక్కపోత, చెమటలు కారుతున్నాయి. 2 గంటలు క్లాస్ చెప్పమంటాడు. అంటే ఆయన ఆరాటం చూడండి. మామూలు ఉపన్యాసాలు కాదు. మామూలు ఉపన్యాసాలు ఎవరైనా ఇస్తారు, కానీ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచించేటోళ్ళు కొందరే ఉంటారు. అది నాయకుడైతే ఆ నాయకుడికి ఒక విజన్ ఉంటే ఆ విజన్ ఉన్న నాయకుడు మాత్రమే పొలిటికల్ క్లాసులు పెట్టించగలడు. ఒక్కసారి మన శరీరంలోకి సిద్ధాంతం, మన రక్తంలోకి, మన బ్లడ్ అండ్ ఫ్లెష్ అంటాం కదా, రక్త మాంసాలు, ఈ రక్త మాంసాల్లోకి సిద్ధాంతం ఇంకిన తర్వాత ఆ మనిషి చనిపోయిన తర్వాతనే ఆ సిద్ధాంతానికి సంబంధించి ఆ వ్యక్తి నుంచి అది దూరం అవుతుంది తప్ప ఇంకా ఏ రూపంలో దూరం కాదు. అది నిర్బంధం వచ్చినా, అది జైల్లో పెట్టిన మీరు ఇప్పుడు చూశారు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. గణేష్ అన్న తన సుదీర్ఘ కాలపు జీవితాన్ని అంతా జైల్లోనే వదిలేశాడు. మీ అందరికీ తెలుసు. ఇక్కడే పుట్టి పెరిగిన ఆయన, ఇక్కడ నడయాడిన ఆయన, తన 27 సంవత్సరాల జీవితం ఎంత జీవితం చూడండి. 2 జైలు గదుల మధ్యన నేను ఆయనతో పాటు ఉన్న రోజుల్లో, ఆ కాస్త 4-5 నెలలు ఉన్న రోజుల్లో ఆయనతో పాటే ఉన్నాను. నేను ఓ కవిత రాసుకున్న ఆయన మీన. అట్లాంటి ఆ మనిషి అంత జీవితాన్ని కోల్పోయి ఇప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత నిజానికి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉపన్యాసం విన్న తర్వాత నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే ఒక్కసారి మన జీవితంలో మన బ్లడ్ అండ్ ఫ్లెష్లోకి సిద్ధాంతం ఇంకిన తర్వాత దాన్ని మనం వదిలేసేయలేము. అందుకే ఆయన దృష్టిలో ఏమిటంటే సిద్ధాంతాన్ని జోడించడం, సిద్ధాంతాన్ని చెప్పటం. ఎవరికి చెప్పాలి? తపాలా లేదా టెలికాం వీటిల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ క్లాసులు తీసుకోవాలనే దాంతో మొదలై ఆ తర్వాత కోఆపరేటివ్ సొసైటీ వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. 2-3 సార్లు వార్షికోత్సవాలకి పిలిచాడు. అట్లా మా ఇద్దరితో స్నేహం మొదలైంది. నేను ఎప్పుడైనా సరే డిఎస్ఎన్ అని పిలిచే దగ్గరతనం మా ఇద్దరి మధ్యన ఉన్నది. సరళక్క ఎప్పుడు వచ్చినా సరే నేను ఎక్కడో దిగవలసిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లోనే వసతి ఏర్పాటు చేసి అక్క వండి పెడితే తిని ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోయిన వాడిని. కనుక ఆ మనిషిని ఎంత దగ్గర చూశామంటే మీరు కూడా చూశారు, నేను చూశాను. మానవీయ స్వభావం కలిగిన వాళ్ళు, మానవీయ విలువలు కలిగిన అతి కొద్ది మంది అరుదైన మనుషులు ఉంటారు. మీరు మహా అద్భుతమైన మనిషి అని రాశారు అక్కడ బ్యానర్ మీద. ఈ మహా అద్భుతమైన మనిషి చారు మజుందార్ గారు ఒక మాట అన్నారు. ఆయన డాక్యుమెంట్స్లో ఒక మాట అన్నాడు. 7 డాక్యుమెంట్స్ రాశాడు చారు మజుందార్. విప్లవానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి. నూతన మానవుడు అని రాశాడు ఆయన. అందులో ఈ నూతన మానవుడు ఎట్లా రూపొందుతాడు? ఈ నూతన మానవుడు ఈ సమాజం నుంచి రూపొందుతాడు. ఈ సమాజం నుంచి రూపొందినటువంటి ఈ మానవుడు తన చుట్టూ ఉండే తాను పుట్టిన కులం, పుట్టిన మతం, భూస్వామ్య భావజాలం, ఇతరేతర భావజాలాలు వాటన్నిటిని వదిలేసుకొని సమాజాన్ని మార్చడానికి కావలసిన ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అభివృద్ధి చేసుకొని దానికోసమే జీవితాన్ని అంతా ఇచ్చి కుటుంబము ఉద్యమము వేరు కాకుండా కుటుంబమే ఉద్యమం, ఉద్యమమే కుటుంబంగా మార్చినటువంటి డిఎస్ఎన్ నూతన మానవుడు. మీరు రాసిన మహా అద్భుతమైన మనిషి అంటే నూతన మానవుడు. ఎవరి పట్ల కూడా ఆయన ఒక్క మాట, ఎప్పుడైనా ఒక్క మాట ఏమైనా ఇంకో రకంగా మాట్లాడతాడా, వ్యతిరేకంగా మాట్లాడతాడా? సాధ్యం కాలే. మాట్లాడాలి. ప్రేమించడమే తెలిసిన వాడు ద్వేషించడం అనేది సాధ్యం కాదు. ఆ ప్రేమ ఒక అద్భుతమైన ప్రేమ. అందుకే మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆయన ప్రేమతో చుట్టేశాడు. ఆ ప్రేమ వ్యక్తిగతం కాదు. ఆయన వ్యక్తిగతం కాదు. తన పిల్లలకు మాత్రమే కాదు, భార్యకు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు మాత్రమే కాదు. ఆ ప్రేమ మొత్తం సమాజాన్ని మార్చడం కోసం ఆయన రూపొందించుకున్న ప్రేమ. విప్లవకారులందరూ మనుషుల్ని ప్రేమిస్తారు. మనం పత్రికల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. విప్లవకారులు అంటే దుర్మార్గులని, విప్లవకారులు అంటే మందు పత్తులు బెదిరిస్తారు, చంపేస్తారు, సైనికులను చంపేశారు, పోలీసులను చంపేశారు, ఇట్లాంటి వార్తలు చూస్తూ ఉంటాం. మనిషిని ప్రేమించే మహా అద్భుతమైన నూతన మానవులు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో విప్లవకారులై మాత్రమే ఉంటారు. వారు అన్నీ వదిలేసుకున్నటువంటి వాళ్ళు కదా వాళ్ళు. అందుకే అట్లాంటి వారి బాటలో ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ ప్రయాణాన్ని ఇక్కడ ముగించాడు ఆయన. అతి తక్కువ సమయంలో ముగించాడు. ఇంకా 20-25 సంవత్సరాలు జీవించగలిగిన మనిషి అర్ధాంతరంగా ఆగిపోయాడు. ఇంకా 20-25 సంవత్సరాలు జీవించి ఉంటే ఎన్ని అద్భుతాలను సృష్టించేవాడో, తన ఆచరణ ద్వారా ఎన్ని ఉద్యమాలు నిర్మాణం చేసేవాడో, దాన్ని కోల్పోయాం మనం. అంటే ఈ సమాజం కోల్పోయేది.
ఆయన అర్ధాంతరంగా అలా మౌనంగా, నేను రామయ్యని అడిగాను ఫోన్ చేసినప్పుడు, రామన్న ఫోన్ చేశాడు ఇట్లా జరిగింది అంటే, ఎట్లా జరిగిందన్న అనారోగ్యంతో ఉన్నాడంటే, లేదు మధ్యాహ్నం భోజనం చేశాడట, పడుకున్నాడట, పడుకున్నవాడు అలా చివరికి చూస్తే లేడు. అంటే ఇంత ప్రశాంతమైన మనిషి ఇంత ప్రశాంతంగా జీవితం నుంచి నిష్క్రమించాడు. కానీ ఆయన నిష్క్రమించి పోతూ పోతూ మన మీద బాధ్యత పెట్టిపోయాడు. ఇవాళ సమాజం చాలా కఠినంగా ఉన్నది, చాలా కష్టంగా ఉన్నది, చాలా బాధగా ఉన్నది. ఈ సమాజాన్ని మార్చే ప్రయాణాన్ని చేసిన ఆయన పరిపూర్తి కాలేదు. తను ఎంపిక చేసుకున్న లక్ష్యం సిద్ధాంతం పరిపూర్తి కాలేదు. పరిపూర్తి చేయవలసిన బాధ్యత మనందరి మీద వదిలేసి వెళ్ళిపోయాడు. మార్క్స్ వదిలేసి వెళ్ళిపోయింది, మావో వదిలేసి వెళ్ళిపోయింది, చార్మజుందర్ వదిలేసి వెళ్ళిపోయిన బాధ్యతని ఆయన చేపట్టాడు. ఆ బాధ్యతని తన సాధ్యమైనంత వరకు, చేతనైనంత మేరకి జీవించిన కాలములో పరిపూర్తి చేశాడు. ఎక్కడ రాజు పడకుండా పరిపూర్తి చేశాడు. ఇప్పుడు మనం నివాళి సభ అంటే, సంస్మరణ సభ అంటే 4 కన్నీటి బొట్టు రార్చుకొని జ్ఞాపకాలు చెప్పుకొని వెళ్ళిపోవటం మాత్రమే కాదు, పరిపూర్తి కావలసిన కార్యం ఏదో మిగిలి ఉన్నది, దాన్ని పరిపూర్తి చేయాలి. దేశాన్ని అమ్మేస్తున్నారు. ఇక ఏ రంగం ఉండదు. అన్ని రంగాలను ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చారు. వారి అభివృద్ధి నమూనానే పెట్టుబడిదారి అభివృద్ధి నమూనా. మీరు ఒకసారి బంచ్ ఆఫ్ థాట్ పుస్తకం చదివితే, బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకం గోల్వాల్కర్ రాశాడు. గోల్వాల్కర్ రాసిన ఈ పుస్తకం సంఘ్ పరివారికి సిద్ధాంతం. కమ్యూనిస్టు మేనిఫెస్టో ఎట్లయితే కమ్యూనిస్టు పార్టీకి ఒక విజనో, వాళ్ళకి అది విజన్. ఈ బంచ్ ఆఫ్ థాట్ తెలుగులో పాంచజన్యం అనే పేరు మీద లభిస్తుంది. ఈ పుస్తకంలో స్పష్టంగా చెప్పాడు ఆయన, ఈ దేశ అభివృద్ధి నమూనా ఎట్లా ఉంటుందంటే వ్యాపారస్తులకు సంబంధించిన అభివృద్ధి నమూనా. ఆ అభివృద్ధి నమూనాను కొనసాగించడమే ఇవాళ వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకే టెలికాం రంగం పోయింది, రైల్వే రంగం అతి త్వరలో పోబోతుంది, తపాలా రంగం పోయింది. ఇక మిగిలింది ఏదైనా ఉన్నదా? 50%. మన్మోహన్ సింగ్ గారే 20% ఉన్నదాన్ని 50% విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాడు, అన్ని రంగంలోకి ఆహ్వానించాడు. ఇవాళ ఏది? ఒక్క రోజులో 24 గంటల్లో ఇక్కడ నుంచి ఒక పోస్టు అమెరికాకి వెళ్ళగలిగినటువంటి అవకాశాన్ని సృష్టించుకున్నారు. వాళ్ళకు కావలసిన ఒక మార్గాన్ని సృష్టించుకున్నారు. కానీ సామాన్యులకి ఉండే మార్గాన్ని మాత్రం మూసేశారు. మా చెంచయ్య గారు కావలి నుంచి ఒక 5 పుస్తకాలని 10 రోజుల కిందట పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకు నాకు అందలే హైదరాబాద్కి. ఆయన చేసింది రిజిస్టర్ పోస్ట్ చేశాడు. నాకు మాత్రం రోజు 2 మెసేజ్లు వస్తున్నాయి. పోస్టు ఎక్కడ చేశాడు, ఎక్కడి వరకు వచ్చిందని. మెసేజ్లకు మాత్రం ఏం పర్వాలేదు, కానీ పోస్టు మాత్రం రాలేదు. ఎందుకు ఈ ప్రాబ్లం ఎక్కడుంది? ఉద్యోగులు లేకపోవటం, ఉన్న ఉద్యోగులకి నైపుణ్యం లేకపోవటం, ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవటం. అంటే పట్టించుకోకపోవటం అంటే దాన్ని నాశనం చేయటం. ఒక రకంగా సార్ ఏమనుకోడు, చెంచయ్య సార్ ఏమనుకుంటాడు, 10 రోజులకి పోయింది కదా, అదే కొరియర్ చేస్తే 24 గంటల్లో చేరుతుంది కదా అని సహజంగా ప్రైవేటు రంగం వైపు మన ఆలోచనని మళ్లించే కుట్ర ఒకటి జరుగుతున్నది. ఇప్పటికే మారిపోయాం అన్ని వైపులా. ఈ అన్ని వైపులా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోకపోతే, వ్యవస్థలు రక్షించుకోకపోతే మిగిలేది ఏముంటుంది? పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనా ఉంటుంది. ఈ పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనా సామాన్యుడికి, ఇప్పుడు నేను చదివిన కవితలో ఎక్కడో ఉన్నటువంటి ఒక ప్రియుడు, కాశ్మీర్ బార్డర్లో ఉన్న ఒక ప్రియుడు ఒక ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని తీసుకొని వచ్చే పోస్ట్ మ్యాన్ ఉత్తరం కోసం ఎదురు చూసే ప్రియురాలు. అస్సాంలో సైనికుడిగా పనిచేసి తన కొడుకు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని తీసుకొని వచ్చే పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసే ఒక ముదుసలి తల్లి. ఇంతమంది ఎదురు చూసే ఆ చూపులు ఇప్పుడిక ఉండవు, లేవు, ఇప్పటికే పోయినాయి, భవిష్యత్తులో ఉండవు. అందుకే ప్రభుత్వం పేద ప్రజల గురించి ఆలోచించి పేద ప్రజలకు సంబంధించిన అభివృద్ధి నమూనా వాళ్ళ దగ్గర లేదు. ఇవాళ మనం ఆలోచించవలసింది ఈ దేశాన్ని టోకుగా విదేశీ కంపెనీలకి తాకట్టు పెట్టే అభివృద్ధి నమూనా నడుస్తున్నది కనుక మనం ఈ వ్యవస్థల్ని కాపాడుకోవడం కోసం ఏమైనా ఆలోచన చేయగలమా? ఏమైనా ప్రయత్నం చేయగలమా? మన ఇంటి నుంచి, మనం చేసే ఉద్యోగం నుంచి 10 మంది గొంతు విప్పుతున్నప్పుడు 10 మందిలో మనం ఒక నినాదం అయితే ఆ నినాదం ఒక నినాదం 2గా, అది 1000గా, అది 1,00,000గా, అది 1,00,000గా మారిపోయినప్పుడు ఖచ్చితంగా సమాజం మారుతుందనే ఒక విశ్వాసం డిఎస్ఎన్ నమ్మాడు కనుక ఇంతమందిని కూడగట్టి ఢిల్లీ నడివీధుల్లో 5,000 మందితో చేసిన పోరాట ఫలితం కూడా మీరు పొందారు కదా. కనుక ఎప్పుడైనా సరే సామూహిక గానం ఒక ఫలితాన్ని ఇస్తుంది. సమాజాన్ని మార్చడానికి ఎందరో అమరులు
తమ విలువైన ప్రాణాలను ఇచ్చారు. ఆ వరుసలో డిఎస్ఎన్ తన ప్రాణాలను వదిలేశాడు. నా దగ్గర ఏముంది నీకేమి నేనిత్తు, ఓ డిఎస్ఎన్, నా ప్రియమైన డిఎస్ఎన్, నా దగ్గర ఏముంది నీకేమి నేనిత్తు, కన్నీటి దండేతునా ఓ డిఎస్ఎన్, చుక్కాల పేరేతునా ఓ డిఎస్ఎన్, సూర్యుని కొని ఇత్తునా ఓ డిఎస్ఎన్. ఆ కుటుంబానికి నేనేమి ఇవ్వలేను, కానీ నాదైనా ఒక సానుభూతినివ్వగలను. సరళక్కైనా లేదా సుబ్బారావు గారైనా ఇంకెవరైనా వాళ్ళ పిల్లలైనా వాళ్ళందరికీ నా తరపున విప్లవ రచయితల సంఘం తరపున సానుభూతిని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు మీరు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.